ఉమ్మడి అనంతపురం జిల్లా ఉర్వకొండలోని స్థానిక 1వ వార్డులో ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ముస్లిం మహిళలపై వైసీపీ నాయకులు దుర్భాషలాడారు. ఇద్దరు ముస్లిం మహిళలపై దాడికి పాల్పడి గాయపరిచారు. ఈ ఘటనను ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. దాడి ఘటనపై రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గేకు ఎమ్మెల్యే పయావుల ఫిర్యాదు చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్వోను కోరారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ప్రచారానికి వెళ్తున్న టీడీపీ మహిళల కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత 7 ఎలక్షన్లలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదని పయ్యావుల తెలిపారు. ఓటమి భయం పట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచారానికి పోతూ ఉంటే భయపడి బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు. ఇది గత 7 ఎలక్షన్లలో ఎన్నడూ కూడనటువంటి చర్య. ఎంటైర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపాలి అనేటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఎన్నికలలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ఉరవకొండ పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ ఓటర్ వెరిఫికేషన్కి వెళ్తామన్నా, లేకపోతే ప్రచారానికి వెళ్తున్న మహిళలను చూడకుండా ముస్లిం మహిళల మీద, దళిత మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు జరిగాయి. ఈ నెల 1వ తారీఖున ఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాం. వడ్ల సలీం అనేటువంటి వ్యక్తి, తాజు అనేటువంటి వ్యక్తి, అన్వర్ అనేటువంటి వ్యక్తి ప్రచారంకి వెళ్ళినటువంటి మహిళల మీద బెదిరించి దాడి చేశారని. కానీ దాన్ని మేము సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అనంటే మొదటిసారి చెప్దాం ఏదో స్పొరాడిక్గా జరిగిందేమో అని. కానీ నెక్స్ట్ డే మళ్ళీ బాంబే సేత్ మొయిను, జిలాను, జకీర్ వీళ్ళు మొదలుపెట్టారు. మళ్ళీ ఇవాళ నూర్ ఇర్ఫాన్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇవాళ రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను నేను. ఫ్రీ అండ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మహిళకి చేతికి గాయమైంది, గాజులు పగలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఓటమి భయం పట్టుకున్నటువంటి రైట్. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి అనంతపురం నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఈ దాడిని ఎలా చూడొచ్చు అంటారు? బ్రాహ్మణి ఏదైతే ఉరవకొండ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో అంటే టీడీపీ మద్దతుదారుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల అధికారులు కూడా నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా నిన్న ఉరవకొండ నగరంలో ఏదైతే పట్టణంలో ప్రచారం చేస్తున్న మహిళల మీద కూడా దాడులు చేశారని, ఈ దాడుల్ని సీరియస్ గా పరిగణించిన టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ హుటాహుటిన ఎన్నికల అధికారిని ఆర్ఓ గారిని కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. 24 గంటల లోపల ఎవరైతే దాడులు చేశారో దానికి దాడులు చేసిన వారని వివరాలను కూడా పూర్తిగా సాక్ష్యాలతో కూడా ఎన్నికల అధికారులకు అందించారు. వారి మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మహిళలతో ఖచ్చితంగా ఎన్నికల అధికారుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పడం జరిగింది. రెండోది కేంద్ర ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పడం జరిగింది. రెండోది ఉరవకొండ నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలు జరగడానికి ఎన్నికల అధికారులంతా కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పటికే ఏదైతే వైసీపీ అభ్యర్థి కూడా కొన్ని గ్రామాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, మాకు ఓట్లు లేకపోతే మీ కథ చూస్తామన్నట్లుగా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉరవకొండ నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలు జరగడానికి ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టాలి. ఏదైతే టీడీపీ మద్దతుదారులు కానీ, కార్యకర్తలు కానీ ప్రచారం చేస్తున్న క్రమంలో వారి మీద జరుగుతున్న దాడులను నిరోధించడానికి, కట్టడి చేయడానికి పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ నిన్న డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎన్నికల అధికారి కూడా దీని మీద విచారణ చేపట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్రహ్మణ్. రవిచంద్ర, చెప్పండి, కేవలం ప్రచారం చేస్తున్నారని దాడి చేస్తారా లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వ్యక్తిగత కారణాలకు సంబంధం లేదు. అంటే ఇది రెండోసారి జరిగింది మహిళల మీద దాడి, అందుకని నిన్న సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చిందని మేము అని కూడా చెప్పడం జరిగింది. ముందు 2-3 రోజుల క్రితం కూడా ఇదే విధంగా దాడులు చేసేదాన్ని మేము పెద్దగా పట్టించుకోలేదు, సరలే అని చెప్పి. కానీ మరి రెండోసారి కూడా అదే దాడి జరగడం అంటే ఇది సీరియస్ గా కావాలని చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. కానీ ఫర్దర్ గా మరి ఎప్పుడన్నా కానీ ఇలాంటి దాడులు జరగడం కానీ ఇలాంటి చర్యలు ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తాము. కాబట్టి ఎన్నికల అధికారులు ప్రశాంత ఎన్నికలు నిర్వహించడానికి ఈ దాడులు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధారాలు, వివరాలు కూడా మీకు అందించడం జరిగింది. వారి మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.